అనంతపురం దగ్గర ఈ సోత్రియం భూములు ఏదైతే నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఊరే నొక్కేయాలని చూశాడన్నది. వాస్తవంగా దానికి సంబంధించినట్టు కొత్త విషయాలు సాక్షి బయటపెట్టింది. ఇందులో ఎవరైతే పరిటాల సునీత్‌తో వెంకట చౌదరి అనేటటువంటి వ్యక్తి అట్లాగే నారా లోకేష్‌తో ఉన్నటువంటి ఫోటోని మెన్షన్ చేస్తూ గతంలో శేషగిరిరావు అనే వ్యక్తికి పాపంపేటలో 932 ఎకరాల సోత్రియం భూములు ఉండే. అనంతపురం నడిమంక నుంచి అటు కళ్యాణదుర్గం రోడ్డు, ఇటు బళ్ళారు రోడ్డు దాకా ఇరువైపులా ఈ పొలాలు ఉన్నాయి. శేషగిరిరావు నుంచి 1879లో కట్టమంచి వెంకట్రావు, ఆయన నుంచి 1919లో గొల్లపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి ఇవన్నీ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అయితే ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఇందులో జీపీఏ రాయించుకోవడం ఉండే 60-70 ఏళ్ల వాళ్ళ చేత జీపీఏ రాయించేసుకుని అక్కడ బోర్డులు పెట్టడం అన్నటువంటిది. తద్వారా దోచుకోవడానికి బహిరంగ ప్రయత్నం, ఒక ఊరిని దోచేసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి భూములు కొనుక్కున్న వాళ్ళని భయపెట్టడానికి, వాళ్ళ మీద లీగల్ కేసులు వేయడానికి జరిగినటువంటి అతిపెద్ద కుట్ర. ఓ రకంగా చెప్పాలంటే కాల్చేతలు పడేయాలి. ఎందుకంటే నా భూమిని నేను రూపాయి ఖర్చు పెట్టుకుని కూడబెట్టుకుని అప్పులు చేసుకుని ఓ స్థలం తీసుకుని కొనుక్కుంటే అది ఎవడో వచ్చి ఇది నాది అని చెప్పి అది కూడా పోని వాడిది నిజమైతే అర్థం ఉంటుంది. కానీ ఎవరి దగ్గర రాయించుకుని జీపీఎల్ రాయించుకుని అది 60-70 ఏళ్ల క్రితంది మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాడు ఉగ్రవాది కంటే ప్రమాదం. అత్యంత క్రూరాతి క్రూరుడు, రాక్షసుడు. అట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. వాళ్ళ వ్యవహారాలు అట్లాంటి బకాసురుల్ని సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది.